నమస్తే. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో గత 5 సంవత్సరాలుగా రాజ్యమేలిన మాఫియా ముఠా ఇంకా స్టిల్ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇక్కడే పనిచేస్తున్న దారుణమైన పరిస్థితులు మనకి ఇంకా రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. సో మనం కాగ్ రిపోర్ట్ చూసినాం. కాగ్ రిపోర్ట్లో కాళేశ్వరము, డబుల్ బెడ్రూమ్లు ఇట్లా చాలా అంశాలతో పాటు గొర్రెలకు సంబంధించిన పంపిణీ విషయంలో కూడా పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది. కోట్లాది రూపాయలు దారి మళ్లినట్లు కాగ్ చాలా స్పష్టంగా వివరించింది. సో ఇందులో ఒకే వెహికల్ మీద 126 గొర్రెలు తరలించారని, ఒక ఆటోలో ఒక 50 గొర్రెలు తరలించారని, ఇట్లా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. దీంట్లో ప్రధానంగా మంత్రిగా ఆనాడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్, దాంతోపాటు లక్ష్మారెడ్డి అనే ఒక మొత్తం ఈ మాఫియాకి ముఠాకి సారథి, కేసీఆర్కి అత్యంత దగ్గర, వాడి చుట్టూ ఉన్న ఒక 4-5 ఆంధ్రాకు చెందిన అధికారులు ఒక్కొక్కడి వాళ్ళ విల్లాల పేరుతో గచ్చిబౌలి, మాదాపూర్ ఇట్లాంటి ఏరియాల్లో 20 కోట్ల రూపాయలతోని ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. సో ఈ ముఠా అంతా ఇప్పుడు ఇందులో ఉన్నది స్టిల్ కంటిన్యూ అవుతున్నది. సో దీని మీద మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఈ సందర్భంలో రీసెంట్గా రామచంద్ర అనే ఒక గిరిజన అధికారిని ఇక్కడ నియమించడం జరిగింది. ఆయన డైరెక్టర్గా తాజాగా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసి మంజులావాణి అని ఇంకొక కొత్త ఆఫీసర్ని దీనికి ఇన్ఛార్జ్గా ఇప్పుడు నియమించారు. సో ఆమె ఇంకొక 3 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆమె సర్వీస్ కంప్లీట్ కాబోతున్నది. మరి ఆయనని తప్పించి ఆమెను ఎందుకు తీసుకొచ్చినట్టు, ఏ కార్డు ఉపయోగించి ఇప్పుడు ఆమెని ఆ పదవిలో కూర్చోబెట్టారు, ఆయనను ఎందుకు పక్కన పెట్టారు, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఇది పెద్ద ప్రశ్న. గవర్నమెంట్ నుంచి, కన్సర్న్ మినిస్టర్ నుంచి కూడా దీనికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం ముంచిన లక్ష్మారెడ్డి ఏడు ఉన్నాడంటే ఇప్పుడు దళిత బంధుకు ఆయన సలహాదారుడు ఏదో ఆయన ఒక పోస్టులో అక్కడ ఉన్నాడు. ఇంతవరకు ఈ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. దీని మీద బక్కా జడ్సన్ గారు సిఐడికి జస్ట్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత మనం ఏ పశుసంవర్ధక శాఖ ఆఫీస్లో, సంస్థలో ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయో ఆఫీస్ ముందే నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే పశు సంక్షేమ భవనం, తెలంగాణ ప్రభుత్వం. సో ఇందులో వీళ్ళంతా కలిసి చేసిన వ్యవహారం, ఈ దందా ఇదంతా ఒకసారి మనం మాట్లాడదాం. సిఐడికి ఇచ్చిన కంప్లైంట్లో ఏ అంశాలు ఉన్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఏం కంప్లైంట్ చేశారు ఇవాళ సిఐడికి? ఏదో మన కాగ్ రిపోర్ట్లో ఏదైతే వచ్చిందో 253 కోట్లు, మొత్తం దాదాపు 3 లక్షల పైన యూనిట్లు గొర్రెల పంపిణీ జరిగిందన్నారు 30 జిల్లాలలో, 33 జిల్లాలకు. ఆ జిల్లాలకు జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి నీట్గా కాగ్ అక్కడ దొరకబట్టింది. 253 కోట్ల రూపాయలు ఫ్రాడ్ అయినా మాకు దొరికిందని. అదిగా కంటే వాళ్ళు రవాణా మీద దానిపైన దొరకబట్టిండ్రు. లాస్ట్ బైక్ మీద 26 గొర్రెలు వేసుకొని పోయిండ్రని చెప్పేసి, బైక్ మీద ఫస్ట్ ఒకటి 26, తర్వాత 126 కరెక్ట్, అవన్నీ తీసుకుపోతుండ్రని చెప్పేసి కాగ్లా నీట్గా ఈ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చేసిండ్రు. అదే ఇప్పుడు శిఖా గోయల్ గారికి, సిఐడి గారికి ఇవ్వడం జరిగింది. ఇది కంప్లైంట్ కాపీ. కాగ్ రిపోర్ట్ కూడా దీంతో జతపరిచినాం. అయితే ఇందులో దాదాపు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 60 రోజులు గడిచిపోయింది. ఈ 60 రోజులలో మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న డైరెక్టర్ అనేది అసలు ఎవరు మారవద్దు. అవును అనా, ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటోడు మన ట్రాన్స్కో ఎండి మారిండు, చైర్మన్ వెళ్ళిపోయిండు, టిఎస్ఎస్పి వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఎట్లా దొరుకుతారన్న వాళ్ళు. ఈరోజు రామచంద్ర అంటే మన రామచంద్ర మొన్నటి దాకా ఉన్నాడు. కరెక్ట్ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కాగ్ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో అలా ఉన్న రికార్డులు మొత్తం బయటికి తీసుకొచ్చి అవి పట్టుకునే సమయంలో దోషం కళ్యాణ్ అనేటోడు ఇళ్ళకెళ్ళి బాధాప్త ఫైల్ ఎత్తకపోతుంటే దొరికిన పరిస్థితులలో కళ్యాణ్ మీద ఏం చర్య తీసుకున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, అసలు దీనిపైన ఎన్ని అరెస్టులు జరిగినాయి, ఇంతవరకు ఎంతమంది అధికారులను తీసుకుపోయి మీరు ఎంక్వైరీ చేసిండ్రు, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో సీరియస్గా ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మీరు ఉన్న ఎండీని మార్చడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, అందులో కేవలం 3 నెలలు మాత్రమే సర్వీస్ ఉన్న పెట్టడంలో ఆంతర్యం ఏమిటి, ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇవ్వద్దు, వాళ్ళందరినీ తీసేయాలంటే దాదాపు 1050 మంది దొరికిండ్రు, వాళ్ళని మేము తీసేస్తున్నామని చెప్పింది. ఇవాటి వల్ల తీయలే. రిటైర్కు సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ రోజు ఇక్కడ పెడుతున్నారంటే ఈ ఎంక్వైరీ ఎటో పోతుందని నమ్మకం. ఇప్పటి వరకు ఇంత పెద్ద స్కామ్లో ఇంత కూడా పురోగతి రాలేదు. ప్రతి జిల్లాలో ఇది స్కామ్ జరిగింది. ప్రతి జిల్లాలో గొర్రెల స్కామ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. చాలా మంది డీడీలు కట్టింది, చాలా మంది పైసలు కట్టినారు. ఇప్పటికి వాళ్ళు దాని చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లెక్కనే ఉంది. ఇగో అరెస్టు, అగో అరెస్టు, రేపు అరెస్టు, రేపు ఇంకోటి తీసుకుంటున్నాం అనే సందర్భంలో ఈ రోజు అసలు దీనికి ఉన్న డైరెక్టర్నే మార్చడం వల్ల పూర్తిగా ఈ కేసు నీరు గార్చనికే అనేది నీట్గా కనబడుతుందన్న. అదే నేను శిఖా గోయల్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎక్కడ కూడా ఇది జరగద్దు. ఆల్రెడీ ఏసీబీ రన్నింగ్ ఉంది. కానీ దీని వెనుక ఏమున్నది, దీని వెనుక జరుగుతున్న తతంగం ఏంది అన్ని. కానీ ఒకటి ఏం రాయించిందంటే ఇవాళ ఈనాడులో రాయించారు, ఏసీబీ రిపోర్ట్ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేసిర్రు,
అంటే ఆయన ఏదో తప్పు చేసిందన్న కోణంలో ఒక ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. అవును అసలు ఇప్పుడు రిటైర్ 3 నెలలు రిటైర్ ఉన్న ఎందుకు పెట్టాలి అట్లా అన్నప్పుడు నువ్వు 3 నెలల ముందు రిటైర్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? 3 లక్షల యూనిట్లు ఎప్పుడైనాయి, 26,000 యూనిట్లు ఎప్పుడైనాయి? ఇప్పుడు 3 నెలల మీరు ఏమైనా తెలియబోతుందా? మీరు ఇప్పటిదాకా తేల్చిందేంటి? టీఎస్ఎస్పీలో ఏం తెలిసిండ్రు? జనార్దన్ గంట చక్రపాణికి ఇవాళ దాకా మేము జరిగిన స్కామ్లు అందరి మీద చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకొచ్చి పోయి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ టీఎస్పీలో ఉన్నది. నిన్న కొన్ని పోస్టులు వచ్చినాయి, రేపో ఎల్లుండి మెగా డిఎస్సీ కూడా రాకపోతుంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రభావరావుతో తప్పించిండ్రు. చాలా మంది తప్పించకపోతున్నారు. మనోహరరావుతో తప్పించుకుండు. బాజాప్తా టూరిజం భవన్ కాలిపోయింది, ఇవాళ వరకు చర్యలు లేవు. ఇవాళ ఇవన్నీ కాక ఈ రోజు ఈయన మీద ఏదో ఉందని చెప్పి పట్టించుకోవాలంటే ఉంటే ఎంక్వైరీ అయితే కదా, ఆయన సీట్లు ఉంటే కదా మీరు దొరకబట్టేది. మీరు అది ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి కదా, ఈయన పైన ఇది ఉన్నదని సస్పెండ్ చేయాలి. అనుమానం ఉన్నదని రాపించుడేంటి? మీరు గవర్నమెంట్ ఉన్న వాళ్ళం మనం బయట అవుట్ ఆఫ్ గవర్నమెంట్ లీకులు రాయడానికి మనకు ప్రభుత్వం బయట లేము. ప్రభుత్వం ఉన్నోళ్ళం ప్రభుత్వం ఉన్న ఈ రోజు ఎక్కడ కూడా చర్యలు జరుగుతాయి. రిపోర్ట్ బాజాప్తా బయట పెట్టొచ్చు అంతే. ఈ రోజు సిఐడి కూడా ఎందుకు ఇచ్చిన అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ హోం మంత్రిత్వ శాఖను చూస్తుండు కదా, డైరెక్ట్ ఆయనే చూస్తుండు కదా. ఇప్పటిదాకా ఒక్క దానిపైన కూడా సరైన చర్యలు లేవు. దీని మీద కనీసం దీనిపైన చర్యలు ఉంటాయా ఉండయా అనేది నీట్గా తీసుకోవాలని ఇది ఉంది. మళ్ళీ ఇంకోటి, ఇది మొత్తం ఈ రోజు ఆంధ్ర అధికారులతో నిండిపోయింది అన్న. ఏపీ క్యాడర్ టోటల్ గా మొత్తం ఏపీ క్యాడర్. నేను ఎప్పంచలేదు. ఇప్పుడున్న డైరెక్టర్ ఏపీఏ, చీఫ్ ఎండి ఏపీఏ, అడిషనల్ డైరెక్టర్ ఏపీ రిజిస్ట్రార్ ఏపీఏ, టిఎస్ వెరీ కౌన్సిల్ అండ్ వేటి కౌన్సిల్ అని ఏపీఏ, టిఎస్ బీబీఆర్ఐ జేడి ఏపీఏ. ఇక ఎందుకన్నా మనం తెచ్చుకుంది ఎందుకు? యానిమల్ హస్బెండరీ అనేది డిపార్ట్మెంట్ కీ పోస్ట్ మొత్తం వాళ్ళకి ఇక మనం తెచ్చుకున్నది. బైఫర్ఫికేషన్ అప్పుడు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టినా దొరికిపోయింది ఇల్లు. ఏదో తెలంగాణ వాళ్ళు ఎవరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు అనేది కమిషన్ దొరకబట్టింది. దొరకబట్టిన తర్వాత కూడా ఇంకా మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకోవాలి ఎందుకు? ఈరోజు అంతా అపాయింట్మెంట్స్ పైన అదంతా నాకు దేనికి అవసరం లేదన్నా. ఈరోజు ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో డైరెక్టర్ను మార్చాల్సిన అవసరం ఏముంది? దీని మీద ఇప్పుడు దాదాపు ఒక 5 అడ్వైజర్లు వేసిండ్రు కదా, వాళ్ళతో ఎవరికొకరికి శాఖ అలాట్ చేసి ఉంటారు కదా. మరి ఎవరో ఒకరితో దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇట్లా జరుగుతుంది, మేము ఇట్లా యాక్షన్ తీసుకున్నాం, వీళ్ళు లక్ష్మారెడ్డి అనేటోడి మీద అరే ఈగ కూడా వాళ్ళలేదని ఇవాళకి ఈగ కూడా వాళ్ళలేదు. ఇవాళ వీళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. అంతా లాబింగ్ చేసుకుంటున్నాను ఎవరికి వాళ్ళు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు సరుపుల, అట్నే ఉన్నాడు. ఎలా ముట్టుకుంటున్నారు? ఆయన ముట్టుకొని కూడా ముట్టుకుంటలేరు. లక్షల 100 కోట్ల రూపాయలు ఈరోజు అందులో మిస్యూజ్ అయిపోయినాయి. సరుపుల నరసింహారెడ్డి ఉన్నాడు, అందులో ముట్టుకుంటలేరు. అందులో కూడా అట్నే ఉన్నది. ఈరోజు ఎక్కడ కూడా ఇవాళ అవినీతి అనే చెప్తుండ్రు, లీకులు ఇస్తుండ్రు, కానీ చర్యలు ఏడా జరుగుతున్నాయి? ఈరోజు దాదాపుగా నేను అనుకుంటున్నా ఇవాళకెళ్ళి మెల్లమెల్లగా ఈ 3 నెలల్లో ఈ షీప్ స్కామ్ అనేది పూర్తిగా మరుగున పడుతుంది. ఇవాటి వరకు ఏం జరగలే, రేపు అది చేయనికే పెట్టిండ్రు. వీళ్ళైతే పోతా ఏమైనా చేసిపోతారు. రిటైర్మెంట్ చెక్ చేతిలో పెట్టి చాలు కప్పి ఇంకా ఇప్పుడు లక్ష్మారెడ్డికి సపోర్ట్ చేసిన ఈ బ్యాచ్ అంతా ఇంకా ఇంట్లోనే ఉన్నదనా, ఎవరిని జరపరు. ఇప్పుడు నిన్న దాకా ఉన్న వ్యక్తి సపోర్ట్ చేస్తలేదన్న కదా, ఇదంతా బయటికి పోతున్నాయి. ఇలా ఉన్న విషయాలు బయటికి పోతున్నాయి, ఇలా స్కామ్ సంగతి అంతా బయటికి పోతుంది. ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్ వచ్చిందో గవర్నమెంట్ స్పీడ్ యాక్షన్ చేసేది ఉండే. ధనాదన ఒక 15-20 మందిని ఇలా సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ యూనిట్ దొరికినాక కూడా ఇంకా మీరు ఏది దీనిపైన ఏది ఎంక్వైరీల పేర్లతో మీరు కాలయాపన చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు తప్పించుకోకుంటే ఏముంటుంది? ఏళ్ళకి 60 రోజులు అయిందన్న, యాక్షన్ ఏమున్నది? ఎరగనబడుతుంది మీకు? ఎండీలో మార్చినంత తేలిగ్గా మీకు ఎక్కడ ఎండీ అన్న ఫలానా విద్యాసాగర్ లక్ష్మారెడ్డి దళిత బంధు దాంట్లో ఉన్నట్టున్నాడు, అడ్వైజర్ ఉన్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ బయటపడి అక్కడి నుంచి కూడా పక్కన పెట్టాలి కదా, తీయలే అక్కడికి తీయలే. ఎక్కడ అన్న నాకు వీళ్ళ పైన చర్యలు తీసుకుంటలే అనుకుంటలేను. దాదాపు ఈ 60 రోజులల్లా శ్రీనిధి మీద పెద్ద ఎత్తున బయట పెడుతున్నాం, మన అనేక విషయాలు మాట్లాడినాం. ఇవాళ ఆయన ముట్టుకుంటలేరు. వాళ్ళకి ఎక్కడా ఇది ఇబ్బంది జరగబోతుంది, ఏ అధికారితో జరగబోతుంది, ఏ అధికారితో నష్టం జరగబోతుంది అనేది ఆ అధికారులనే ఈరోజు పక్కన జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక గిరిజన బిడ్డ ఒక డైరెక్టర్ ఉండడం ఓర్చుకోలేక ఈరోజు మార్చి మీరు తీసుకొచ్చి మినిస్టర్ లేదన్న పాత్ర ఎవరున్నా కానీ మెయిన్ రోల్ సీఎంఏ ప్లే చేస్తారు కదా. ఎవరేముంటుంది సీఎం మెయిన్ చేస్తారు. ఇవాళ లక్ష్మారెడ్డి అంటోడు ఇరుక్కపోతాడు, కళ్యాణ్ అంటోడు ఇరుక్కపోతాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరుక్కపోతాడు,
చాలా మంది ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళు అందరూ ఇందులో దొరికిపోతారు. ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకులు అధికారులు అందరూ కూడా దొరికిపోతారు, మంత్రులు దొరుకుతారు. కాబట్టి ఇదేటో పోయేటట్టుగా ఉందని చెప్పేసి ప్యాక్ చేయడానికి నేను ఇది మార్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక చర్య కూడా జరగలే కదా, పేపర్లో రాపిచ్చుడు తప్ప జరుగుతున్న చర్యలు ఏమున్నాయన్న. ఈరోజు ఇప్పటివరకు మనం చూసినాం కదా ఏం జరిగినాయి, ఏం తీసుకుంటున్నా అనేది. అవును, ఇవాళ వరకు ఎటువంటి చర్యలు లేవు కాబట్టి అనుమానం వస్తుంది. అందుకని ఇవాళ నేను సిఐకి ఇచ్చిన, ఇంకా వేరే కూడా ఇచ్చిన, ట్రైకార్ అవి కూడా ఇచ్చినాము. కానీ దీనిపైన మాత్రము ముఖ్యమంత్రి గారు అనుమానాలకు మాకు ఖచ్చితమైన అనుమానాలు ఈరోజు తెలంగాణలో ఉన్నది. ముఖ్యంగా చెక్కులు డీడీలు కట్టిన వాళ్ళకి ఇంకా ఉన్నది, నష్టపోయిన వాళ్ళకి ఇంకా ఉన్నది. అతని శాఖలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి ఒక అనుమానం పెద్ద ఎత్తున ఉన్నది. వాళ్ళని తప్పియానికే ఎండీని మార్చిందా అనే అనుమానం ఉన్నది. దాన్ని నివృత్తిని చేసుకోవాలంటే మీరు వెంటనే మాజీ ఎండీ ఎవరైతే లక్ష్మారెడ్డి ఉన్నారో అరెస్ట్ చేయాలి, ఆయన ఆస్తులు ఏవైతే అవి మొత్తం జప్తు చేయాలి, ప్లస్ ఈ పైసలు ఎవరున్నా ఎవరెవరికి ఇది ఉన్నా మొత్తం రికవరీ చేయాలి. లేకుంటే మేము చెప్పిన దానికి అనుమానం అనేది బలంగా ఉంటుంది. ఇది అనుమానం కాదు, ఇది వాస్తవం అనే అనుమానం మాకున్నది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉన్నది. సిఐడి కూడా ఆయన కిందకి వస్తుంది, ఏసీబీ ఆయన కిందకి వస్తుంది. కాబట్టి సో ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆయన ఆఫీసర్గా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఉన్న ఆ రామచందర్ అనే ఆఫీసర్ని, నిజాయితీ గల ఆఫీసర్ని ఎందుకు తొలగించారు? 3 నెలల్లో సర్వీస్ నుంచి తప్పుకోబోతున్న, అంటే రిటైర్ కాబోతున్న ఒక అధికారిని తెచ్చి ఎందుకు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు? మరి ఈ స్కామ్ని బయటకు తీసి ఎట్లా వివరాలు తీసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షిద్దామన్న ఆలోచన మీరు చేస్తున్నారని మేము ఎట్లా నమ్మాలి? సో వీటికి ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిందే. కోట్ల రూపాయలు పాపం ఈ గొల్ల కురుమలు వాళ్ళు గొర్రెలు వస్తాయని, మాకేమైనా ఉపాధి దొరుకుతుందని కట్టిన పైసలన్నీ ఈ దుర్మార్గుల పాలైపోయినాయి. లక్ష్మారెడ్డి ఆస్తులు జప్తు చేయాలి. లక్ష్మారెడ్డి చుట్టూ ఉన్న ఒక 4-5 బ్యాచ్ ఉన్నది. వాళ్ళు దగ్గర 10 నుంచి 20 కోట్ల రూపాయల ఇండ్లు కడతా ఉన్నారు గచ్చిబౌలి ఆ ఏరియాల్లో. వీటిని కూడా వాళ్ళ ఆస్తులు కూడా ఇమీడియట్గా జప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. రైతులు ముఖ్యంగా గొల్ల కురుమలు కట్టిన డీడీలు వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ఇస్తారా లేదు గొర్రెలు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇది చాలా సీరియస్ అంశం. కాళేశ్వరం పైన కాగ్ ఇన్వెస్టిగేషన్ అది కేవలం మేడిగడ్డకే పరిమితం అవుతున్నది. కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాగ్లో వచ్చిన ఈ గొర్రెల స్కామ్ విషయంలో కూడా చర్యలు వీళ్ళు తీసుకుంటున్న చర్యలు, నియమిస్తున్న అధికారులను చూస్తే చాలా అనుమానాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ మోనిద్దీన్తో రఘు, మన తొలి వెలుగు.